ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛను నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది గురువుగారు, మా భర్త మాతో ప్రేమగా ఉండటం లేదు, మా అత్తమామలు నాతో ప్రేమగా ఉండటం లేదు, అలాగే భర్త మా భార్య ప్రేమగా ఉండటం లేదు, మా అత్తమామలు ప్రేమగా ఉండటం లేదు, మా కుటుంబ సభ్యులు నాతో ప్రేమగా ఉండటం లేదు. వారు నాకు అందరూ అనుకూలంగా ఉండడానికి, ప్రేమగా ఉండడానికి మేము ఎటువంటి మంత్రం లేకుండా పదార్థాలతో అనుకూలంగా మలుచుకోవడానికి ఏదైనా మార్గం ఉందా అని చాలామంది అడగడం జరిగింది. మన ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన పరిహారాలు ఉన్నాయి. అంటే తంత్రానికి ఆయుర్వేదానికి రెండు కలిపి కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా మారేడికాయ, బాగా పండిన మారేడికాయ తెచ్చుకొని నీడన ఎండబెట్టి, దానితో పాటు మనకి మార్కెట్లో ఇప్ప పువ్వు దొరుకుతుంది. ఇప్ప పువ్వు ఇది అడవిలో ఉన్న ప్రాంతాల్లో సహజంగా దొరుకుతుంది, సంతల్లో అమ్ముతూ ఉంటారు. మీకు ఆన్లైన్లో కూడా పూజా వస్తువుల మీద షాపుల్లో కూడా ఇది దొరుకుతుంది, ఇప్ప పువ్వు. ఈ ఇప్ప పువ్వు, మారేడికాయ, ఈ మారేడికాయని బాగా పండిన దాన్ని తీసుకొని ఎండబెట్టి నీడని ఎండబెట్టండి. అది కొన్ని రోజులకి ఎండిపోతుంది. తర్వాత ఇప్ప పువ్వును కూడా ఎండబెట్టండి, అది ఎండిపోతుంది. ఎండబెట్టిన తర్వాత దీనిని రెండు కూడా చక్కగా పౌడర్ చేయండి. లోపల గుజ్జునైనా తీసుకోవచ్చు, మారేడికాయలో ఉన్న గుజ్జు తీసుకోండి. ఈ ఇప్ప పువ్వుని గుజ్జుని రెండు కూడా కలిపి పౌడర్ చేయండి. పౌడర్ చేసి దానిని తినే ఆహారంలో, తాగే ఆహారంలో కొద్దిగా 2 చిటికీలంతా కలిపి మీ కుటుంబ సభ్యులకి ఇస్తూ ఉండండి. ఇది ఆరోగ్యానికి మంచిదే. అలాగే ఎవరైతే ఇది చేస్తారో, ఎవరైతే కల్పిస్తారో వారికి వారి కుటుంబ సభ్యులు అనుకూలంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. అలాగే భర్త ప్రేమగా ఉంటాడు, భార్య ప్రేమగా ఉంటుంది. ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి. మరొక వీడియోలో మరొక తేలికైన వశీకరణ ప్రయోగం మీకు చెప్తాను. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.